అందరి గార్డెన్లో పూల మొక్కలకు కానీ పండ్ల మొక్కలకు కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి కానీ ఈ పేనుబంక అనేది చాలా సమస్యతో అయిపోతూ ఉందండి. చాలా మంది ఈ పేనుబంక సమస్యతో బాధపడుతూ ఉంటారు. చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ పేనుబంక సమస్యకి ఒక రెమెడీ ఎలా అని అడుగుతూ ఉంటారండి. సో ఈ వీడియోలో చూపించినట్లు ఫాలో అయితే ఈ పేనుబంక సమస్య నుంచి తప్పకుండా బయటపడవచ్చండి. కాకపోతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే తద్వారా నేను ముందు పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మనము ఈ పేనుబంక, మిల్లీ బగ్స్, అబిడ్స్ గురించి మాట్లాడే ముందు కొన్ని చిన్న టిప్స్ అయితే ఫాలో అవుదామండి. అవేమంటే చిన్న మొక్కల నుంచి కూడా ఎక్కువగా ఫ్లవరింగ్ రావాలంటే ఏం చేయాలి, అలాగే మొగ్గలన్నీ yellowish గా అయిపోయి